100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. 7 సీజన్ ని చూస్తున్నాను. అంటే ఉల్టా పుల్టా అని చెప్పేసి కొత్తగా పెట్టారు కాబట్టి సో అందులో ఏమన్నా ఉంటదని చూస్తే మన రైతు బిడ్డ అని చెప్పి గెలిపించిన తర్వాత రైతు బిడ్డ ఏం చేస్తారో మీ అందరికి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్వద్దు. జనాలకి ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. బట్ అది తను ముందే చెప్పకుండా ఉండాల్సింది. నేను ఇవ్వనని చెప్పేసి ఉంటే అయిపోను. ఫస్ట్ ఏమో నేను జనాల కోసమే చేస్తున్నాను, రైతు బిడ్డల కోసమే చేస్తానని చెప్పి తర్వాత ఇలా చేశాడు. అది పక్కన పెడితే ఇంకా సీజన్ 7 లో నాకు ఏం అనిపించలేదు ఇంకా. అండ్ సీజన్ 8 అయితే నేను అసలు సరిగా చూడలేదు. అండ్ సీజన్ 9 కి వస్తే అగ్ని పరీక్ష అది ఇది అని చెప్పేసి కొంతమంది కామనర్స్ అయితే పిలవడం జరిగింది. సో అందులో మనకి టాప్ 15 అయితే సెలెక్ట్ చేశారు. సో అంత ముందు కొంతమంది చాలా మందిని అయితే జనాలను అయితే చూపించడం జరిగింది కానీ ప్రతి ఒక్కరి వీడియో అయితే మనకి బయటకి అయితే చూపించలేదు. కొంతమంది వీడియోస్ చూపించారు. సో అలా అని చెప్పి కామనర్స్ కి మనకి అవకాశాలు ఇస్తామని చెప్పి వాళ్ళ టైం ని వేస్ట్ చేసి వాళ్ళ హోప్స్ ఉంటాయి కదా, హోప్స్ పెట్టుకొని ఆ కొంతమంది వీడియోస్ కూడా టీవీలో చూపించకుండా ఎందుకు అలా చేస్తారో అదైతే తెలియదు కానీ కండక్ట్ అయితే బాగానే చేశారు. ఉన్న 15 మెంబర్స్ లో అయితే వాళ్ళకి టాప్ గేమ్స్ లా పెట్టి బాగానే కండక్ట్ చేశారు. సో దీని వల్ల అంటే అక్కడ కొన్ని మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఏముంటాయండి, మాక్సిమం చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. అంటే ఒక మంచి ఐఫోన్, లైక్ ఒక మంచి బైక్, సో ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి దాని మీద కూడా చాలా సీరియస్ గా జరిగింది. అగ్ని పరీక్షలో ఫోన్ పగలగొట్టడం అనేది, సో ఇంకా కొన్ని జరిగాయి. టాటూస్ వేయించుకోవడం ఇలాంటివన్నీ చాలా సీరియస్ గా అండ్ చాలా డూ ఆర్ డై అన్నట్టు జరిగాయి. సో మరి ఇప్పుడు బిగ్ బాస్ అసలైన బిగ్ బాస్ స్టార్ట్ అయింది కాబట్టి 9 ఎలా ఉంటది అనేది చూడాలి. స్టార్ట్ అయ్యి 2 days అలా అవుతుంది కాబట్టి మిగతా చూడాలి. అగ్ని పరీక్షలు ఎవరు బాగా చేశారు అనిపించారు? మీకు ఎవరు బాగా నచ్చారు? అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పుడు చాలా వరకు కూడా శ్రీజ 2 days ఎవరిదండి దమ్ము శ్రీజ. నాకు అన్నిట్లో నచ్చింది ఏంటంటే గనక జరిగిన అన్నిట్లో ఫుడ్ విషయంలో ఒకటైతే జరిగింది కదా. సో ఉన్న పలంగా తినే ఫుడ్ని అంతా ఆపేమని చెప్పడం అయితే జరిగింది. సో మన కామనర్స్ ఎవరైతే ఉన్నారో అందులో చేసేవాళ్ళు లైక్ అప్పట్లో సెలబ్రిటీస్ ఎలా చేసేవారు అంటే ఆపే అన్నట్టే ఉండేవారు. కానీ మన కామనర్స్ ఎలా ఉన్నారంటే ఏమైనా పర్వాలేదు మేము చూసుకుంటాం, ఫుడ్ తిండిది లాక్కుంటే మాకు నచ్చలేదు, మేము అది చేయవద్దు, తినండి అని చెప్పేసి చెప్పారు. సో మన కామనర్స్ మినిమం కన్సర్న్, అసలు వాళ్ళకి బిగ్ బాస్ తర్వాత ఎటువంటి ఆదేశాలు ఇస్తాడో వాళ్ళకి తెలీదు. అయినా సరే మీరు ఫస్ట్ తినండి, తిన్న తర్వాత ఏదైనా అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేశారు చూడండి. ఆ విధానం అయితే నాకు బాగా నచ్చింది. నేనైతే సీరియస్ గా ఒక విషయం అయితే మాట్లాడాలనుకున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, సీరియల్ ఆర్టిస్ట్, లైక్ ఏమో తన పేరైతే నాకు తెలీదు. ఆ అబ్బాయి ఏంటి సెలబ్రిటీస్ తో పాటు ఈ కామనర్స్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ కామనర్స్, షోస్ ఉన్నది మా సెలబ్రిటీస్ కోసం కదా అని చెప్పేసి అన్నాడు. అన్న నేను నీకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్స్ ద్వారా ప్రతి సెలబ్రిటీ కూడా కామనర్స్ దగ్గర నుంచి వచ్చినోలే. ఎవరికి కూడా ఇక్కడ దారి వేసి ఇదిగో నువ్వు సెలబ్రిటీవి రా అని చెప్పి ఉన్నది లేదు. అసలు నువ్వు ఆ సీరియల్ చూసేదే అంతది మాత్రానే, అందులో నీ క్యారెక్టర్ ఉండేది అంతది మాత్రాన. సో ఆ క్యారెక్టర్ పక్కన పెడితే అంతకుముందు నువ్వు ఎవరికి తెలుసు, అసలు ఈ కామనర్స్ చూడకపోతే నువ్వు సెలబ్రిటీ ఎలా అయ్యో అనేది నీకు ఆ క్వశ్చన్ నీకే వేస్తున్నాను నేను, నువ్వే చూసుకో. బట్ కామనర్స్ అనేది వాళ్ళకి ఏం తెలీదు, స్టేజ్ ఫియర్స్ తెలీదు, ఏం తెలీదు, షూటింగ్ అంటే ఏంటో తెలీదు, కెమెరాస్ అంటే ఏంటో తెలీదు. ఏం తెలియకపోయినా సరే వాళ్ళ అగ్ని పరీక్షలో దుమ్ము దులిపారు. సో ఇందులో కూడా చూడాలి. అది నాకు అంటే సీరియస్ గా చెప్పాలంటే నేను చూసిన వరకే చెప్తున్నాను. ఆమె నాకేమో అనిపించలేదు. నేను వెయిట్ చేసేది అయితే సెలబ్రిటీస్ ఏముందండి, వాళ్ళకి ఇది కాకపోయినా వేరేదన్నా ఉంటది. బట్ మన కామనర్స్ కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్స్ బాగోపోయినా, తన ఏమంటారు ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా సరే వెళ్ళి ఏదో సాధించాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళని కూడా మీరు కామనర్స్ మీరు ఏం చేస్తారు, మా సెలబ్రిటీతో సంబంధం ఏంటి అన్నట్టు కొంచెం మాట్లాడుతున్నారు కదండి. సో ఈసారి మన కామనర్స్ విన్ అయితే చూడాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. చాలా మంది కామనర్స్ ని అంటే ఎవ్రీ టైం ఎలిమినేషన్ చేస్తారు, ఉంచారు వాళ్ళని లాస్ట్ దాకా అని చెప్పేసి అంటున్నారు. అలా తీసుకుంటే అదంతా కూడా మన చేతిలోనే ఉందంటారు. ఎందుకంటే ఎక్కువ మనం ఓటింగ్ వేస్తే ఆ ఓటింగ్ బట్టే జనాలు ఉంచుతారని అంటారు. లైక్ దాని విషయం చెప్పాల్సి వస్తే మనకు బిగ్ బాస్ 7 అయితే చూసాం. ఉల్టా పుల్టాలో మన రైతు బిడ్డని మన వాళ్ళు ఓట్ చేశారు కాబట్టి మన గెలిపించుకున్నారు. సో అలాగే ఈ కామనర్స్ కూడా వాళ్ళ ఆట తీరు నచ్చి ఏదో మన కామనర్స్ కదా అని చెప్పి వేసేస్తే కాదు,
వాళ్ళ ఆట తీరు నచ్చి వాళ్ళ విధానం నచ్చి మనమే ఓట్ చేసి గెలిపిస్తే వాళ్ళ గెలుపుని ఎవరు ఆపలేరు. సో నా అభిప్రాయం అయితే అది. హాయ్ బ్రో, నమస్తే భయ్య. బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ మీకు స్వాగతం పలుకుతుంది. అందరూ హల్లేకి రావాల్సింది కోరుతున్నాము. దాని తర్వాత నాగార్జున వస్తాడు. నా పేరు శివమని, నాకు కొంచెం మెంటల్, నాతో పెట్టుకుంటే సుర్రు సుమ్ము అయిపోద్ది అంటాడు. కామన్ మ్యాన్ వస్తాడు వాడు. ఆ రాకేష్ మాట్లాడుతున్నాడు, గుండె వేసుకొని సేమ్ అది యాక్టివ్ అట్లే ఉన్నాడు. ఏం పేరు? హరీష్ అంట. షో అట్లా చేస్తే ఇప్పుడు మాస్క్ మ్యాన్ అని చెప్పారా, మాస్క్ మ్యాన్ చెప్పి లోపల తీసుకొచ్చి మాస్క్ వేసి కొడతారు బయటకు వస్తే. నీకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సెలబ్రిటీలు లోపల ఉన్న కూడా ఎలా ఉండాలి, మంచిగా చూసుకునే వాళ్ళని ఓ ఫ్యామిలీ లాగా ఉండాలి. ఆ షో చేస్తే బయట నూకేస్తారు, అది స్టోరీ. ఏమైనా స్పెషల్ అనిపిస్తుందా ప్రీవియస్ సీజన్స్ కంటే ఈ సీజన్? బోరింగ్ భయ్య, నేను చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్, వీ నీడ్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఎవరినైనా వాళ్ళకి వచ్చి పెట్టారు, ఓకే. పెట్టిన తర్వాత ఏంటంటే యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోకుండా ఆ సెలబ్రిటీల మీద సెలబ్రిటీ దగ్గర అనేది ఓకే, అది అవుట్ ఆఫ్ షో చేయకూడదు. మనకు ఒక ఆపర్చునిటీ వచ్చిందని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఏదో విధంగా పైకి వెళ్ళాలి అని మనం ట్రై చేయాలి. కానీ ఆడికి వెళ్ళి షో చేస్తే జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీలు ఉన్న వాళ్ళు రీతు చౌదరి, ఇమానుయల్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొద్దిగా యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా చేసినా కూడా ఓకే. ఆడెవరో తెలియని ముక్కు మొహం తీసుకొచ్చి లోపలికి పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఏం చేయాలి, కొద్దిగా ట్రై చేయాలి గివ్ అప్ అవడానికి. లాస్ట్ టిల్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది డే వరకు ట్రై చేయాలి తప్ప ఎగిరితే ఇదే నా క్యారెక్టర్, ఇదే నా జెన్యూన్ గా నేను ఇట్లానే ఉంటా అంటున్నారు కదా. జెన్యున్ గా అంటే మాట్లాడే మాట తీరు కూడా వేరుతుంది అనమాట. అనడానికి అరే చెప్పురా బాబు అనడానికి వేరేలా ఉంటది అనమాట. అన్నా అది వేరు ఉంటది, అన్నా అది ఆకలితో అడుగుతాడు అనమాట. ఆ కైండ్ ఆఫ్ వేరు ఉంటది అనమాట. మన దగ్గర లోపల చాలా ఉంటాయి, ఆవేశాలు ఎన్నో ఉంటాయి అనమాట. ఆవేశాలు బయట పెట్టే విధానం వేరు ఉంటది అనమాట. మాట్లాడే విధానం చేంజ్ అయితే అవపక్క క్యారెక్టర్ కూడా వేరే విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారని కొంతమంది అంటున్నారు, అవ్వడానికి కొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటారు? సుమన్ శెట్టి అంటే ఆయన అదే మన యాక్టర్ అప్సరస ఇక్కడ పడుకొని ఉన్నాడే, ఆడే వచ్చి బెచ్చుకెళ్ళమంటాడు ఆయననా. ఓకే, ఆయన కూడా యాక్టింగ్ పరంగా మనకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కనుమరుగైతే అయిపోయారు. తమిళ్ ఆ సినిమాలు చేస్తా ఉన్నారని అయితే చెప్పారు. కాకపోతే ఏంటంటే ఆయన కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆయన మాట్లాడే అంటే చిన్నగా మాట్లాడతాడు, మెత్తగా మంచి నాకులాగా అట్లా నడుతా ఉంది. అది స్టోరీ. మొత్తానికి సీజన్ 9 గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? 8th 9th స్టార్ట్ అయింది. 2 days 50 minutes అయితే వదిలారు. మళ్ళీ 2x లో పెట్టుకొని కూడా చూశాను, అది కూడా అర్థం కాలేదు. మళ్ళీ 1.5 పెట్టుకున్నా, ఇది కొట్లాడుతున్నారు. అందుకని నువ్వు సెల్ కూడా మెంటల్ ఇది. సరే చూద్దాం ఒక 1 week. తనుజ ఉంటది భయ్యా తనుజ కోసం కూడా చూడాలా. రీతు చౌరు ఉందిగా, బయట సొంపులు లోపల కూడా వంపులు బాగానే ఉంటాయి. ఓకే ఫైన్, వాళ్ళ కోసం నేను చూస్తా ఉన్నాను. అమ్మాయి కూడా పడితే క్యూట్ గా ఉంటుంది, అబ్బాయి కొడితేనే కొట్లాడుకుంటుంది. జుట్లు పట్టుకొని లాక్కుంటే బాగుంటుంది. జుట్లు బయట అది అఫీషియల్ అనమాట. జుట్లు పట్టుకొని లాక్కోవడం ఏమంటా ఏమంటా బ్రో? తనుజ రీతు ఇమానుయల్ అంటే అది వేరే పరంగా ఉంటది. తనుజ రీతు వేరే పరంగా ఉంటారు. నేను సపోర్ట్ చేస్తే ఇమానుయల్ గారిని సపోర్ట్ చేస్తా. అది వేరుంటది కదా. అది మీరు అడగకూడదు, నాకు సిగ్గుతుంది. ఏ చాటి నాటి ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదేవో తెలియదు మనకి. అది ఓ బై గాడ్ లోపలికి వెళ్ళిపోయింది కదా, మంచిగా మాట్లాడుతుంది. ఓకే, ఇంకా నడుస్తాను కదా వ్యవహారం లోపల. ఇంకా ఇది ఇంకా 1 or 2 days ఇంటెక్షన్ లో ఉంటాయన్నమాట. నా పేరు తనుజ, నా పేరు సంథింగ్ ఇమానుయల్ గారు, నా పేరు రీతు చౌదరి, ఓకే ఇది అని చెప్పి క్యూట్ గా నడుతా ఉంటుంది. లాస్ట్ కి వచ్చేసరికి అరుచుకొని లాస్ట్ జుట్టు పెట్టుకొని లాస్ట్ లో ఫైనల్, అది ఫైనల్ సినిమాలో ఫైనల్ ఏ విధంగా తీస్తారో అలా క్లైమాక్స్ వీళ్ళు కూడా క్లైమాక్స్ ఇచ్చేకి రెడీగా ఉన్నారు. ఇప్పుడే ఇస్తున్నారు, లాస్ట్ కి ఇంకా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. చూద్దాం. ఇంకా నాకైతే అంతలా అనిపించలేదు. కొట్ల వరకు వెళ్తే చూద్దాం. విల్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్, వి డోంట్ నో, విల్ సీ అండ్ వాచ్. హాయ్ బ్రో. అసలు బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? సెకండ్ ఎపిసోడ్ కూడా అయిపోయింది కదా. చాలా బాగుంది. అంటే కంటెంట్లు ఇప్పుడు ఫస్ట్ వీకే కాబట్టి కొద్దిగా మెల్లిమెల్లిగా ఇప్పుడే ఊపు అందుకుంటుంది. బానే ఉంది, పర్లేదు. అంటే కన్సిస్టెన్సీ కూడా ఇప్పుడు సెలబ్రిటీస్ ని కామన్ మ్యాన్స్ ఒక దగ్గర పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి అందులో ఒక పర్సన్ మాట్లాడడం జరిగింది. దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఇలా ఏ పర్సన్ అయినా కూడా ఫస్ట్ సాధారణ వ్యక్తి, ఫేమ్ వచ్చిన తర్వాత విఐపి అవుతాడు. కానీ అయినా కూడా అందులో కూడా ఏంటంటే ఇప్పుడు సాధారణ వ్యక్తుల్ని వేరే దాంట్లో, తర్వాత సెలబ్రిటీని వేరే దాంట్లో కూడా వేరు చేసారు. ఏదేమన్నప్పటికీ ఆ కంటెంట్ అనేది అది తప్పు. ఎందుకంటే ఒక షోలు ఇచ్చినప్పుడు మనం షోలో దాన్ని న్యాయం చేయాలి, ఆడియన్స్ కు ఎంటర్టైన్ ఇవ్వాలి, ఆ షోలా ఆ విధంగా ఉండాలి. అంతే తప్ప వేరే వాళ్ళు వేరే అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇందులో ఎలిమినేషన్ లో అయితే సునీల్ శెట్టి అవుతాడు అనుకుంటున్నా. ఎందుకంటే అతను అంత పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. సుమన్ శెట్టి తర్వాత కొంచెము ఏదో జర మబ్బుగా అనిపిస్తుంది. సుస్థిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆయనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్నాడు. అంటే ఆన్ స్క్రీన్ ఒకలాగా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఒకలాగా ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్ వల్ల ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో మొత్తం తెలుస్తుంది. ఆన్ స్క్రీన్ లో ఒకలాగా ఊహించుకొని
ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆఫ్ స్క్రీన్ లో అలా ఉండరు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా? లైక్ ఇమాన్యుయల్ కావచ్చు, సృష్టి కావచ్చు. శశి వర్మ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ నాకైతే ఆమెనే గెలుస్తా అనిపిస్తుంది కంపల్సరీ. సార్ ఆమెకే బిగ్ బాస్ టైటిల్ ఆమెకే వస్తుంది. రీతు శ్రేష్ఠ వర్మ ఉంది ఈమెకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే గిట్ట సంజన కూడా కొద్దిగా బాగానే ఉంటది, ఎందుకంటే ఆమె అప్పుడు ఆ రోజుల సినిమాలు ఇచ్చి కూడా ఇప్పుడు కూడా ఎనర్జీ స్టిక్ అనేవి మంచిగా చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్ లో అంతే ఉంటది. ఇప్పుడు రెండో వీక్ నుంచి తెలుస్తుంది అసలు ఎవరు మంచిగా ఆడుతున్నారు, ఎవరికి కరెక్ట్ ఉన్నారు, ఏ విధంగా అనేది ఉంటది. ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్ అనేది సెకండ్ వీక్ నుంచి ఏర్పడుతుంది. ఫస్ట్ వీక్ లో ఏమిటంటే చూస్తున్నారు అయిపోతుంటది, ఏముండదు అంత పెద్దగా. సెకండ్ వీక్ నుంచి కూడా సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? 100% అతను అవుతాడు. తర్వాత ఇప్పుడు ఈ గేమ్ లో కూడా ఇమాన్యుయల్ బాగా ఆడుతాడు. మాస్క్ మ్యాన్ కూడా అందరికన్నా పర్ఫార్మెన్స్ అయితే మాస్క్ మ్యాన్ బాగుంది, కానీ మాస్క్ మ్యాన్ మరి మాస్క్ తీసిన తర్వాత ఎట్లుంటో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫస్ట్ వీక్ కాబట్టి అరే ఎవరు అని బాగా ఆడుతున్నాను అనుకుంటారు, కానీ మాస్క్ తీసినాక అసలు ఈ పర్సన్ ఎవరు, అసలు ఈయన ఏ విధంగా ఉన్నాడు అని చెప్పి పర్సన్ చూసి ఓట్లు పడతాయి. ఎందుకంటే మాస్క్ ఉంటే మన దగ్గర ఇయ్యరు అట్లా. ఏదంటే ఇది ముఖం చూస్తేనే ఓట్లు పడే అవకాశం. ప్రీవియస్ సీజన్స్ కంటే ఈ సీజన్ ఏమన్నా స్పెషల్ అనిపిస్తుందా మీకు? ఎంటర్టైనింగ్ గా ఉందా? ఎంటర్టైన్మెంట్ ఉంటేనే బిగ్ బాస్ ఆడియన్స్ చూస్తారు. పాత దాని లెక్క అన్ని కూడా రొటీన్ గా చేసినామా అయిపోయిందా ఇవి ఆటలాడినామంటే ఏ విధంగా ఉంటది. కానీ మరి చూడాలి, నాగార్జున గారు సాధారణ పీపుల్స్ తీసుకున్నామని అగ్ని పరీక్షలు పెట్టారు. అగ్ని పరీక్షలు తీసుకుని సాధారణ వ్యక్తులను అవమానించి పంపించారు తప్ప ఇన్నున్నటువంటి సోషల్ మీడియా స్టార్లను మాత్రం తీసుకున్నారు. మరి ఈ సోషల్ మీడియా స్టార్లు ఏ విధంగా ఆడతారో చూడాలి. అదే విధంగా మనోడు ఇది సాంగ్ ఉన్నాడు కదా, లంబడోళ్ళ పిల్లగాడు రామురాథోడు కూడా మంచిగా ఆడుతుండే, యంగ్ ఎనర్జిస్టిక్ ఉన్నాడు, అతను కూడా బాగా ఆడుతుండే. కాబట్టి మంచి సక్సెస్ ఉండే అవకాశం ఉంది ఈ సీజన్. కానీ చూడాలి. సునీల్ శెట్టి అయితే అవుతారు అనుకుంటున్నా. ఇంకా రేటింగ్ లో కూడా చాలా మంది తక్కువ వేరే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరి ఎవరైతారో చూడాలి. నాగార్జున గారు ఎప్పటికైనా కూడా ఫైర్ బ్రాండ్ లేకుండా ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పినంత బిగ్ బాస్ లో వారికి కనిపించట్లేదు. సాధారణ వ్యక్తులు అన్నారు, సాధారణ వ్యక్తులు అవమానించి పంపించేసారు అగ్ని పరీక్షలలో. మరి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా సీజన్ కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎందుకంటే ఫ్యామిలీలు చూస్తాయి కాబట్టి అందరు కూడా బిగ్ బాస్ చూసేందుకు మళ్ళీ చూడాలనే ఇంటెన్షన్ రావాలి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు